హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! అన్వికి బాగలేదు అన్న విషయం. ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది. అండ్ అసలు ఈసారికి ఈ పాటికి మేము వైజాగ్‌లో ఉండాలి. కానీ మనకి ట్విస్టులు, టర్న్‌లు పెద్ద పెద్ద విషయాల్లో ఉండవు కానీ, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మాత్రం బోలెడుంటాయి. ఆల్రెడీ బోలెడు సార్లు ఇప్పటికి టికెట్లు తీయడం, క్యాన్సెల్ చేయడం అలా అవుతున్నాయి. అసలు నేను కూడా వైజాగ్ ఎళ్ళాల్సింది ఈ పాటికి. కానీ హన్వీకి ఫీవర్ రావడం, అవి టికెట్లు క్యాన్సెల్ చేయడం అలా ఏవేవో జరిగి నేనైతే ప్రస్తుతానికి హైదరాబాద్‌లోనే పడున్నాము. అండ్ ఇప్పుడొచ్చేస్తే నేను చేస్తున్నాను మ్యాంగో పులిహోర. మంచి మంచి మ్యాంగోస్ వస్తున్నాయి గదా! సో, రకరకాల రెసిపీస్ చేసుకొని మంచిగా తినండి. అండ్ మామిడి పండ్లు తింటున్నారు. నేనైతే ఇప్పటికైతే ఒక్కటి గూడా తినలేదు. మామిడి పండు మొదలుపెట్టలేదు. సో మీరు తిన్నారా? వస్తున్నాయా? ఏంటి పరిస్థితి అనేది చెప్పండి. నాకు హెల్త్ బాలేదు కదా! అన్వికి. సో, అసలు బయటికెళ్ళట్లేదు. అండ్ ఆన్‌లైన్‌లో చాలా చాలా ఎక్స్‌పెన్సివ్ ఆస్తులు అడుగుతున్నారు. ఒక 2 మ్యాంగోలు రూ. 150 అలా ఉన్నాయి. 150కి కూడా అంటే అదే తక్కువ రేట్‌లో నేను చూసిందనమాట. సో, అలా ఉన్నాయి. మరి అంత అవసరం లేదు కదా! బయటికెళ్ళి కొనుక్కుంటే బెటర్. అండ్ ఇక్కడొచ్చేస్తే మ్యాంగో పులిహోర మీ అందరికీ తెలిసిందే. మీకు నేను పులిహోర గురించి కూడా చెప్తే అసలు బాగోదు కాబట్టి మీరు రెసిపీ చూస్తూ నా కబుర్లు వినండి. ఓకేనా? ఇక్కడ ఆవకాయ అయితే మమ్మీయే పెట్టిస్తది. కాబట్టి ఆ పని మనకేం లేదిప్పటికి. మీరు ఆవకాయ తింటున్నారా? అండ్ ఈ పికిల్స్ హడావిడి సోషల్ మీడియాలో అన్నీ కూడా కొంచెం ఖతమైపోయినట్టే ఉన్నాయి. ఫుల్ ట్రెండింగ్ టాపిక్ అవ్వడం కాదు కానీ, నేను బోలెడు అనే ఛానెల్స్ చూస్తున్నాను. ఈ మధ్యన పికిల్స్ రివ్యూస్ అని అవని, ఇవన్నీ చాలా చూస్తున్నారు. నాకవన్నీ చూసినప్పుడు ఒకటే అనిపించింది. అసలే సమ్మర్. ఆ సమ్మర్‌లో ఆవకాయలే కొంచెం తినాలి. ఇంకా నాన్ వెజ్ పికిల్స్ ఎంత తినకపోతే అంత మంచిది. అట్‌లీస్ట్ ఈ 3 మంత్స్. ఇష్టం బావుంటాయి అనుకుంటే, మనం మరి సమ్మర్‌లో మన చిన్నప్పుడు కూడా చెప్పేవాళ్ళు కదా! ఎక్కువ వేడిలో మరీ అంత వేడి చేసేవి తినకూడదు అని. సో గుర్తుపెట్టుకొని మీరెవరైనా గూడా తెప్పించుకుందాము అనుకుంటే అంతంత ఎక్స్‌పెన్సివ్ రేట్లకిచ్చి పికిల్స్ తెచ్చుకునే బదులు మంచిగా నాన్ వెజ్ తెచ్చుకొని కర్రీస్ చేసుకొని తింటే మనకు కూడా బావుంటది. అండ్ హెల్త్‌కి కూడా కొంచెం బెటర్ ఆప్షన్ అన్నమాట. అండ్ అలా మీకు కబుర్లు చెప్తూ మ్యాంగో పులిహోర అయితే రెడీ అయిపోయింది. సో, చాలా టేస్టీగా ఉంటది. ఇది వెంటనే కన్నా కాసేపున్న తర్వాత ఈ పులుపువి ఏమన్నా తింటే చాలా యమ్మీ ఉంటది కదా! అండ్ ఇదొచ్చేస్తే అగారో చాపర్. మీరెవరైనా చాపర్ చూస్తూ ఉంటే ఇదొకసారి ట్రై చేయండి. ఈ అగారో చాపర్ మనకి కొంచెం స్పేషియస్‌గా కూడా ఉంటది. అండ్ మన పని ఫాస్ట్ చేస్తదనమాట. దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని. తప్పకుండా చెక్ చేయండి. క్యారెట్ అవ్వచ్చు, క్యాబేజ్ అవ్వచ్చు అలా. మీకు ఫుల్ చాప్ కావాలి అనుకుంటే యూ కెన్ చెక్ థిస్ ఔట్ అండి. దీనికి వైర్ అన్నీ కూడా మంచి సైజొచ్చాయి. కాబట్టి కొంచెం దూరంలో ఉన్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. జస్ట్ ఒక పైన బటన్ ఉంటది. అది నొక్కితే మన చాపింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. అండ్ కొంచెం పెద్ద పెద్దగా సామాన్లున్నాయి కాబట్టి మనకు క్లీన్ చేయడం అన్నీ కూడా చాలా ఈజీగా అయిపోద్ది. సో, ఇప్పుడు రకరకాల చాపర్స్ అండ్ అన్నీ వస్తున్నాయి. ఇది మనం ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నాం. కాబట్టి దీని గురించయితే మనకు తెలుసు. చూసారు గదా! ఎంత ఫైన్‌గా అయిందో. అండ్ బుక్స్ అన్నీ కూడా వచ్చేసాయా? మీ పిల్లలవి అట్టలేసేయడం అన్నీ కూడా జరిగాయా? లేదా? అనేది కూడా షేర్ చేయండి. అండ్ అన్వి బుక్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు బుక్స్‌కి వీటన్నిటిలకి మనం వెళ్ళక్కర్లేదు. వీళ్ళకైతే వీళ్ళ స్కూల్‌లో ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ మనం క్లిక్ చేస్తే వీళ్ళ ఐడీ పాస్వర్డ్స్ ఉంటాయి కదా! అవి ఎంటర్ చేసిన తర్వాత అక్కడ పేమెంట్ చేసేస్తే ఇంటికి పంపించేస్తారనమాట బుక్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఈ చాలా సంవత్సరాల నుంచి మనం నోట్ బుక్స్ అవ్వచ్చు, మొత్తం అంతా ప్యాకేజ్ లాగా తీసుకోవాలి. నాట్ లైక్ మేము బయట కొనుక్కుంటాము అనేం లేదు. జస్ట్ మొత్తం అంతా కూడా తీసేసుకోవాలి. లాస్ట్ ఏదో వీడియోలో చెప్పాను గదా! మనం ఇప్పుడు డబ్బులు సంపాదించడం ఒకటే కష్టమైపోతుంది. మిగిలినవన్నీ కూడా ఈజీ అయిపోతున్నాయని. సో, ఇలాంటప్పుడు అనిపిస్తూ ఉంటది. అండ్ ఇలాగ స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు అన్నీ అప్పుడు మనకి మళ్ళీ టాపిక్స్ ఒస్తాయి. ఇంత ఎక్స్‌పెన్సివ్ అయిపోయాయి చదువులు అది ఇది అని. అందరూ అలా అంటుంటారు. అందరూ మళ్ళీ అన్నీ మంచి మంచి పెద్ద పెద్ద స్కూల్‌లో జాయిన్ చేసేస్తుంటారు అనిపిస్తది నాకు. ఇప్పుడు అన్ని రకాలవి మనకి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. మనకెంత సత్తా ఉంటే మనం అందులో జాయిన్ జేసుకోవడం అంతే. అలా కూడా గాదు అంటే ఇప్పుడు అందరూ అలాగే అయిపోయారు కదా! అలా అని మన పిల్లల్ని చదివించకుండా కూడా మనం ఉండలేం కదా! కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఎవరి మీద
మనం ఏం చేయలేము, ఏం మార్చలేము. మన వరకు మనం ఏం చేయగలం అనేది ఒక్కటే మన కంట్రోల్‌లో ఉంటది. కాబట్టి మనకి అర్హత ఉందో అంత స్కూల్‌లో వెతుక్కొని ఏసుకోవడం అంత ఉత్తమం లేదు. ఇప్పుడు మనకి చిన్న స్కూల్లుంటున్నాయి, పెద్ద స్కూల్లుంటున్నాయి, మరీ పెద్దవుంటున్నాయి. నేనెప్పుడూ దానికి ఫర్ కాదు. ఏంటంటే మనకిప్పుడు రూ. 10 వస్తున్నాయంటే రూ. 10 స్కూల్‌ని ఎతుక్కొనేస్తారు కొంతమంది. సో, అదస్సలు మంచిది కాదు. మనకి ఎంత మనం ఎఫర్ట్ చేయగలమో అందులో అలాంటి స్కూల్ వెతుక్కొనేసుకుంటే, మనం పిల్లల్ని కూడా కొంచెం ప్రశాంతంగా ఉంచగలం. మనం కూడా కొంచెం ప్రశాంతంగా ఉండగలం. అండ్ ఎవరి మీద కూడా మనకి ఏ కంప్లెయింట్స్ ఉండవనమాట అప్పుడు. సో మీరేమంటారు అనేది చెప్పండి. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను మీషోలో పని లేనట్టు ఇవి తెప్పిచ్చాను. ఈ మధ్యన ట్రెండింగ్ అవుతుంది కదా! మెయిన్‌గా నేను వీడియో కొంటది కొంచెం కొత్త సామాన్లేమైనా చూపించినట్టుంటదనే తెప్పిచ్చాను. అట్టలేసేవి ఇలా దొరుకుతున్నాయి. కానీ అన్వికి అసలు నచ్చలేదు. కాబట్టి మళ్ళీ నార్మల్‌వి తెచ్చేయాలి. నేను కోపంగా నేనే బుక్కులు కొనుక్కొని నేనే ఏసుకుంటానని కూడా చెప్పాను దానికి. సో, ఏం లేదు జస్ట్ స్టిక్కర్ ఉంటది. అది పీల్ చేసేసి అంటిచ్చేయడమే. అప్పుడు లామినేషన్ లాగా అయిపోద్దనమాట. సో, ఊరికే తెప్పిచ్చాను గానీ, అన్వికి నచ్చలేదెందుకో. మేడం గారికి నార్మలే నచ్చిందనింది. సరే అని చెప్పి ఇంకా మళ్ళీ నార్మల్ వెయ్యాలి. ఇప్పుడు జస్ట్ అప్పుడు చూస్తున్నాను ఒకటి. ఎలా చేయాలి అనేది మీకు కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి అన్ని స్కూల్స్‌లో స్కూలింగ్ నుంచే మనకి కోడింగ్ అని, కంప్యూటర్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఎంత నేర్పిస్తున్నారో తెలీదు కానీ, ఆ బుక్స్, సబ్జెక్ట్స్ అన్నీ అయితే ఇంక్లూడ్ అయ్యాయి. ఇంక్లూడ్ చేయాలి కూడా. ఎందుకంటే, ఇంకా ఫ్యూచర్ అంతా గూడా ఆహ్, అవన్నీ గూడా మన పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతాయి. ఆల్‌మోస్ట్ అయిపోతున్నాయి. చాట్ జీపీటీ అవ్వచ్చు, ఏఐ అవ్వచ్చు అన్నీ గూడా అయిపోతున్నాయి కాబట్టి పిల్లలకి కొంచెం అలవాటవ్వడం మంచిదే. సో, జస్ట్ ఇలా స్టిక్ చేసేసుకుంటే అయిపోద్ది. ఎంత బావుంది కదా! నాకైతే ఎంత నచ్చిందో. కానీ అన్వికి నచ్చలేదు. సో, మీరెవరైనా తెప్పిచ్చారా? ఊరికే దీని లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్‌లోని ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటే ఒకసారి చూడొచ్చు. నార్మల్‌గా ఏసినా అయిపోద్ది అంతే పని. నేను ఊరికే ఎలా ఉంటదో చూద్దామని చెప్పి తెప్పించుకున్నాను. సో, చూడండి ఎంత బావుందో. ఎంత క్విక్‌గా అయిపోయింది. మన పని విషయం పక్కన పెడితే ఫుల్ లామినేషన్ లాగా అయిపోయింది కదా! అందుకని కూడా నాకు చాలా నచ్చింది. సో, అదన్నమాట ఈ రోజుకి వీడియో. ఇవి అమెజాన్‌లో అన్నిట్లో దొరుకుతున్నాయి. కావాలి అనుకుంటే చూసుకోవచ్చు ఒకసారి. సో, అంతే అయితే నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.